తెలంగాణలో షై పార్టీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఏ పని చేయాలన్నా ముందుగల సర్వే అంటుర్రు. అధికారులను పంపించి సర్వేలు చేసినాకనే గా పనిని ముంగటేసుకుంటుర్రు గవర్నమెంట్ వాళ్ళు. అట్లనే ఇప్పుడు సర్పంచ్ ఓట్లు పెట్టాలంటే దానికంటే ముందు ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్కలు తీసేటందుకు కులగణన కార్యాన్ని ముంగటేసుకుర్రు. అట్లిప్పుడు గా సర్వే ఒడిచిందట. మరి గా సర్వే ముచ్చటేందో అరుసుకోవాలి కదా. చలో. కులగణన మీద మల్లోపాలి లొల్లి సాలైంది తెలంగాణలో. గవర్నమెంట్ వాళ్ళు సాల్వ్ చేసిన కులగణన సర్వే ఓడిసిందట. ఏ కులంలో ఎంతమంది ఉన్నారనేటి లెక్కలన్నీ బయటపడ్డాయట. ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఓసీల లెక్కేంది, బీసీల లెక్కెంతుంది, మైనార్టీలు ఎంతమంది ఉన్నారనేటి లెక్కలన్నీ పట్టుకొని వచ్చి గవర్నమెంట్ వాళ్ళ ముంగట పెట్టిరట అధికారులు. అంతేకాదు ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు, మగోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటివి కూడా లెక్కలు తీసిరట. ఊరూరు తిరుక్కుంటా పదవులు సర్వే చేసిరు. సర్వే కార్యం ఓడిసినాక గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పిరు గా లెక్కలన్నీ. సర్వేల లెక్కలైతే తేలినాయి కానీ దీని మీదనే ఇప్పుడు కొత్త పంచాయతీ రాసుకుంది తెలంగాణలో. కుల సర్వేకు సంబంధించినటువంటి అన్ని న్యాయపరమైన, శాస్త్రీయంగా, వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి పోయి ఈ యొక్క సమాచార సేకరణ చేసే కార్యక్రమం జరిగింది. 96.9%. కొంతమంది అక్కడనో ఇక్కడనో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో పెడతా ఉన్నారు మా దగ్గరికి రాలే అని. వారిని ఇప్పటికి కూడా సమాచారం ఇవ్వని కోరుతా ఉన్నాం. ఏమి ఇబ్బంది లేదు. ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్దలు ఉన్నారో అనేక అంశాలు చెప్పదలుచుకునే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. ఉత్తగా సర్వేలు చేసినామంటారు కానీ ఇక లెక్కలు ఎందుకు బయట పెడతలేదు అన్నట్టు గట్టిగానే తెలుసుకుంటారు ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళను. నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 52% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి 2 ఏళ్ల కోసం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, కేవలం 46.2% బీసీలు ఉన్నారని చెప్తున్నది. మరి ఇది కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. అగనాట అన్ని కాకి లెక్కలే అనుకొచ్చింది కవితక్క. అంతేకాదు నడమ మాట్లాడుకుంటా అంతకు మునుపు తీసిన లెక్కలేంది, అటంక వాళ్ళ ఆయాంలో తీసిన లెక్కలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తీసిన లెక్కల ముచ్చట్లేంది అనేది పూసకొచ్చింది మేడం పబ్లిక్ కు. కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే 1,03,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. 10 ఏళ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్తున్నది. జనాభా ఎంత అని చెప్తుంది, 3,70,00,000 అని చెప్తుంది. మనకు 11 నుంచి 14 వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి 6 లక్షల కుటుంబాలు పెరుగుకుంటూ పోయినాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు పెరగాలి, కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఇక ఇప్పుడు గా లెక్కలు తేలితేనే కొత్త పథకాలు అంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఓట్లలో కులాల లెక్కల ప్రకారమే సీట్లని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. అటు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమో తీసిన లెక్కలన్నీ కాకి లెక్కలేనని ఎత్తి పొడుస్తున్నారు. మరి చూడాలకి లెక్కల పంచాది 7 వరకు పోతుంది అనేటిదిగా రేపు సినిమాలలో ఓట్లైనాయి అంటే అటో గుంపు ఇటో గుంపు ఉంటారు. వాళ్ళ మీదికి వీళ్ళ మీదికి వాళ్ళు భర్తలు అందుకొని ఉరుకుతారు. నడుమిట్ల పోలీస్ స్టేషన్లు ఉన్న హీరో వచ్చి అందరినీ పట్టుకుపోయి స్టేషన్లు వేస్తాడు. ఇంకొన్ని దిక్కులనేమో ఓట్లేయనీకే వచ్చేటోళ్లకు అడ్డం తిరిగి అటుకెంచి అటే పట్టుకుపోయి ఓట్లు వేయకుండా చేస్తుంటారు. అదంతా సినిమా కానీ నిజంగా కూడా అసొంటి కిడ్నాప్లు అవుతాయనంటే అవుతాయనే అంటుర్రు ఏపీల పంక పార్టీ వాళ్ళు. అందుకనే గీ తీరుగా లొల్లు అవుతున్నది ఇప్పుడు ఏపీల. ఓ రోజు సైకిల్ పార్టీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు, ఇంకో రోజు పంక పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సారు, ఇద్దరు నడమ ఇప్పుడు పెద్ద కుంపటే రాసుకుంది. ఓ రోజు ఈయన అనుచరులు, ఇంకో రోజు ఆయన అభిమానులు పొట్టు వెళ్ళి నడుస్తుంది ఇప్పుడు తాడిపత్రిలా. ఏపీలో కొత్త సర్కారు వచ్చిన కాంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానియట్లేదట, ఆయన సొంత ఇంట్లోకి పోనీయట్లేదట. మనంలో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో మాకైతే తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తాడిపత్రికి రానియట్లేదు అనేది పెద్దారెడ్డి అంటున్నమాట. నా ఇంటికి నేను పోవాలంటే ఆల్లడ్డం తిరిగేది, తాడిపత్రికి పోవాలంటే వీసా కావాలనా, వీసా ఇచ్చేటి ఆఫీస్ ఏడుందో చెప్పు అన్నట్టే గరమైండు పెద్దారెడ్డి సారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదంట, వాళ్ళ పొలాలకు పోకూడదంట. మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తారు. దాని బదులు పోలీసు దృష్టిలు తీసేసి పచ్చసొక్క వేసుకొని తిరిగితే బాగుంటుంది. ఎస్పీ గారు మీరు కూడా నన్ను తాడిపత్రికి పోయేదానికి మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడిపత్రికి పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది.
గిట్లా అనంతపురం జిల్లాలో తిమ్మంపల్లికేంచి తాడిపత్రిలున్న ఆయన సొంత ఇంటికి పోతుంటే పోనీయకుండా అడ్డం తిరిగి ఇంట్లేసి తాళం వేసిరట పోలీసోళ్ళు. ఆడికి పోతే ఆళ్లకు ఇళ్లకు నడమ ఏం గోలైతుందోనని ఆళ్ల బాధ ఆళ్లదే. మళ్ళా ఈయన నిట్టయితుంటే రానిచ్చే ముచ్చటే లేదు, తాడిపత్రిలో అడుగు వెట్టనిచ్చే ప్రసక్తే లేదని తెలుగు తమ్ముళ్ళు కాలు దూవుతున్నారు పెద్దారెడ్డి మీదకి. అటు ఆళ్ళను ఆపలేక ఇటు వీళ్ళని ఆగబట్టలేక పోలీసు వాళ్ళకు నెత్తి నొప్పి మోపైంది. ఇప్పుడు ఇక ఇదిట్ట నడుస్తుండగానే అటు ఇంకో లొల్లి రాసుకుంది తిరుపతిలో అయ్యేటి డిప్యూటీ మేయర్ ఓట్లకు వస్తున్న 5 పంక పార్టీ కార్పొరేటర్లను నడిమిట్లనే కిడ్నాప్ చేసిరని తదిమ కార్పొరేటర్లు కొత్త కయ్యంగా అంచారు. వాళ్ళు వచ్చిందాక ఓట్లు వేసేదే లేదు, ఓట్లు అయ్యేదే లేదని జిజ్జు పట్టేటాళ్లకు ఓట్లను మంగళవారానికి వాయిదేసిరు ఓట్ల అధికారులు. ఇట్లా ఏపీలో పంక పార్టీ వాళ్లకు గవర్నమెంట్ వాళ్లకు నడుమ ఆడోటి ఈడోటి అన్నట్టు గట్టిగానే నడుస్తున్నాయి ఇప్పుడు లొల్లులు. మరి చూడాలకి పంచాయతీలు ఎంత దూరం పోతాయి అనేటిదిగా రేపు మూసీ కాలువను శుద్ధి చేసేటి కార్యం మీద మస్తు లొల్లి నడిచింది తెలంగాణలో. మీరు బాగానే ఇళ్ళు గుళ్ళగొడుతురు కానీ అటెంక గాళ్ళు ఏడికి పోవాలో చెప్పు అని ఎగస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ మీదకి గట్టిగానే జంగులేపిర్రు. అట్లా గవర్నమెంట్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ షానొద్దులే నడిచింది. అసొంటి యాళ్ళలా ఇండ్లు ఖాళీ చేసి పోయేటోళ్లకు ఇగో ఈసొంటి మంచి ముచ్చట చెప్పిర్రు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. 15,000 కుటుంబాలు, ఇంటికో 25,000 రూపాయలు, మొత్తం 35.5 కోట్లు. దేనికి అనుకుంటున్నారు? మూసి పక్క పోయింట్ ఉన్న ఇండ్లను ఖాళీ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇండ్లకు పోయేటి పబ్లిక్ కు తవ్వ ఖర్చులకు అయ్యేటి పైకం అన్నట్టు. గిన్నెలు బోళ్లు సగలం చదువుకొని పోవాలన్నాయే. బండ్లకు కిరాయిలు వచ్చినే అయితాయా? అందుకనే బాడిగ కిరాయిలకు పనికొస్తాయని గవర్నమెంట్ వాళ్ళే ఇస్తామని చెప్పిరట. ఇది మేమంటున్న ముచ్చట కాదు, పురపాలక శాఖ పెద్ద సారు దానా కిషోర్ సార్ బయట పెట్టిన ముచ్చటే. మూసిని ముద్దుగా చేసేటి కార్యంలో మూసి చుట్టుముట్టు ఇండ్లున్నోళ్ళు ఖాళీ చేయాలి. గట్ల ఖాళీ చేసేటోళ్లకు గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన 2 గదుల ఇండ్లు ఇస్తామని కుల్తూ సీఎం సారే చెప్పిండు. అట్ట కొంతమందికి 2 గదుల ఇండ్లు కూడా ఇచ్చిర్రు. అప్పుడే వాళ్ళ సామాను సట్రా సగలం చదువుకొని పోవాలంటే బాడిగ కిరాయిలు గట్టిగానే అవుతాయి కాబట్టి అక్కడికి వస్తాయని అవి కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇగ్రం చేస్తున్నారు అన్నట్టు. ఇక ఇప్పుడు ఇదే ముచ్చట మీద హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లకు మతలాభులు కూడా పోయినాయట. అప్పుడే ఇదిట్టుంటే అటు మూసిని శుద్ధి చేసేటి కార్యం మీద గవర్నమెంట్ వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడమ పొట్టు లొల్లి నడిచింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు దీని మీద ఏమైతుందో చూసుకుంటూ పోవాలి ఇక రేపు. తల్లి నాకు 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చేటట్లు చూడు, నీ దయతోని నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అంటే వచ్చేడు ఇంటర్కు పోతా. అందులో కూడా గొట్టు పాఠాలు ప్రశ్నలు జల్దీ అర్థమయ్యేటట్లు దీవించు అని ఇవాళ పొల్లగాళ్ళంతా గుళ్ళపొండి పోయి మొక్కులు పెట్టుకుర్రు. అగ్గ ఇవాళ ఏముంది అని అంటారా? అయితే ఈ వార్త చూడుర్రి తెలుస్తుంది. సోమవారం వసంత పంచమి సరస్వతమ్మ పుట్టిన రోజును మా సంబరంగా చేసుకుర్రు భక్తులు. ఏగిల్ వారక ముందే తానాలు జపాలు చేసి గుళ్ళబాట పట్టిర్రు. బాసర సరస్వతమ్మ గుళ్ళనైతే పూజలు మా జోరుగైనాయి. భక్తుల రద్దీతోని గుడంతా కికిర్చింది. దర్శనం కూడా మస్తు ఆలస్యమైంది. ఇక చిన్న పొల్లగాళ్లను ఎంటేసుకొని వచ్చిన భక్తులంతా పొల్లగాళ్లకు అక్షరాలు దిద్దిచ్చిర్రు. లెక్కకైతే సరస్వతమ్మ గుళ్ళ అక్షరాలు దిద్దిస్తే చదువు మంచిగా అబ్బుతుంది అని భక్తుల నమ్మిక. అందుకే వసంత పంచమి నాడు అన్ని దిక్కుల గుళ్లకు పోటెత్తిరు భక్తులు. ఇటు సిద్దిపేట జిల్లాలోన్న వర్గల్ సరస్వతమ్మను మంత్రి పొన్నం సారు దర్శనం చేసుకుండు. గుడి దర్శనాలు ఎట్లెట్లయితున్నాయి, సౌలతులు ఎట్లున్నాయి అని చూసిన పొన్నం సారు పొల్లగాళ్ళందరినీ బడికి తోలియాలే, పనులకు పంపొద్దు, బాల కార్మికులను చెయ్యొద్దు అన్నట్లు చెప్పుకొచ్చిండు. అటు జగిత్యాలపట్నం నూకపల్లిలున్న సరస్వతి గుళ్ళె పూజలు మా సంబరంగా అయినాయి. భక్తులంతా ఎదురువడి కూసోని సామూహిక అర్చన చేసిర్రు. పెద్ద పెట్టిన భక్తులు వచ్చేటరకు రద్దీ శితం పెరిగింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లిలా 150 జంటలు ఈ వ్రతం చేసిర్రు. కామారెడ్డిపట్నం ఇల్చీపూర్లున్న సరస్వతి గుడికి కూడా పెద్ద భక్తుల తాకిడి గట్టినే ఉంది. అటు ఏపీలో కూడా మా సంబరంగా అయ్యింది పండుగ. విజయనగరం పట్టణంలో ఉన్న జ్ఞాన సరస్వతి గుడికి మస్కల్నే వచ్చిర్రు భక్తులు. అందరినీ గుంపులు లెక్క కూసోబెట్టి సామూహిక అక్షరాభ్యాసం చేయించిండు పంతులు. ఇక వచ్చినోళ్ళు వచ్చినట్లు పొల్లగాళ్లను ఒళ్ళె కూసోబెట్టుకుని అక్షరాలు దిద్దిచ్చిర్రు. గిట్ల 2 తెలుగు రాష్ట్రాలల్లా వసంత పంచమి పండుగ పూట సరస్వతమ్మకు మనసు నిండా తలుచుకుర్రు భక్తులు. జై బాలయ్య జై జై బాలయ్య సినిమాల హీరో బాలయ్య బాబు ఏడికి పోయినా జై బాలయ్య జై జై బాలయ్య అని జై కొడతారు ఆయన అభిమానులు. బాలయ్య బాబుకు ఒక్క సినిమాలనే కాదు రాజకీయాల్లో కూడా బగ్గనే అభిమానులు ఉన్నారు. అందుకనే ఏడికి పోయినా ఆయన గానొస్తే చాలు జేజేలు మోగుతూనే ఉంటాయి. అగో అట్లనే ఇయ్యాల కూడా బాలయ్య బాబును మస్తు జేజేలు కొట్టిరు ఆయన అభిమానులు. ఒక సినిమాలే హీరో అనుకున్నాం కానీ రాజకీయంలో కూడా హీరోనే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు. అవు మరి సినిమాలే కాదు రాజకీయం ముచ్చట్లలో కూడా మస్తు డైలాగ్
డైలాగులు చెప్తున్నట్ట. సినిమాలున్నట్టే రాజకీయంలో కూడా బాలయ్య బాబుకు తిరుగు లేదనుకోవచ్చా అని ఇలేకరన్న అడిగితే ఈ డైలాగు చెప్పిండు బాలయ్య బాబు. అంటే ఆయన అడ్డా ఒకటే కాదు, అన్ని దుక్కులుంటా అందరికి సాయం చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు అన్నట్టు. మరి పద్మభూషణ్ వచ్చింది కదా సారు, సినిమాలు తీస్తారా లేకుంటే ఆగుతారా అని అడిగితే నటుడిగా నాకు ఇంకా సంతృప్తి నేను చెందలేదు, ఇంకా ఎంతో ఉంది. నేను అన్నాను చాలా మంది ఏదో పక్కదారి పట్టినప్పుడు ఏదో కనుమరుగు అవుతున్నప్పుడు అప్పుడు ఏదో కొంచెం ట్రాక్ మార్చడం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కానీ అలా ఇలా నేను 4వ హిట్ నా ప్రేక్షక దేవుళ్ళు అంతే అంటున్నాను. అందుకే అన్నాను నా 2 innings ఇక్కడ మొదలైందని. వారేవా తగ్గేదే లేదు, ఇగింత హుషారు వెలిగింది అనుకొచ్చిండు. మాటల మాట అలా నాయనకు భారతరత్న అవార్డు ముచ్చట సంగతి ఏందని అడిగితే తప్పకుండా అండి వస్తుంది కూడా. రామారావుకి భారతరత్న వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా, అది అలాగే ఉంటుంది. గిట్లా హిందూపురంలో అయినా మున్సిపాలిటీ ఓట్ల కాడికి పోయిండు బాలయ్య బాబు. అన్నొస్తుండని అభిమానుల సంబరం ఇక చిన్నగా లేదు. అందరికందరు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈ అక్కలు కాలు మొక్కుడు, సారు దీవెనార్థులు ఇచ్చుడు. బుడబుడ పొల్లగాళ్ళంటే కూడా సారుకు బగపాయమే ఉన్నట్టుంది. అగో చూడలి ఎట్ట ముద్దు చేస్తున్నాడో. గిట్లా ఎప్పుడు కోపంతో నుండేటి బాలయ్య బాబు ఇవాళ ఎందుకో కూల్ గా మిస్టర్ కూల్ అన్నట్టుగా అనొస్తుండు అనుకుంటున్నాట అక్కడి పబ్లిక్. అటనే ఉన్నది కదా, ఏదున్నా ఏడికి పోయినా బాలయ్య బాబుకు అభిమానుల జేజేలు మాత్రం ఆగవు. పుష్ప సినిమా విడుదలప్పుడు సంధ్య టాకీస్ గడ తొక్కిసలాట అయిన ముచ్చట యాదుకున్నది కదా. ఆ తొక్కిసలాటలా ఓ తల్లి జీవిడిచింది. దెబ్బలు తగిలిన కొడుకు శ్రీతేజును కిమ్స్ దాఖాన్లో పెట్టి వైద్యం చేస్తుర్రు అని షానొద్దుల సంధి చెప్తున్నాం కదా. అయితే పొల్లగాని పానం ఎట్లెట్లనో ఉంది, బయటి దేశం కొంచెం పోవాలి అని అంటుర్రట డాక్టర్లు. మరి గా ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం పార్రి. సంధ్య టాకీస్ కాడైన తొక్కిసలాటను జనం మర్చిపోయారేమో కానీ దాఖాన్ల బుడ్డ పొల్లగాడు శ్రీతేజు పడుతున్న గోసనైతే ఎవ్వరూ మర్చిపోరు. ఎందుకంటే పానాలతోని ఇప్పటికీ పోరాడుతూనే ఉండు. 2 నెలల సంధి కిమ్స్ దాఖాన్ లేచి ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా పొల్లగాడు మామూలు మనిషి కాలేదు. ఆయన కూడా ఈ 2 నెలల పొద్దుల పొల్లగాడు నిమ్మలపడ్డాడు. మేల్కొచ్చింది, చూస్తుండు గుర్తుపడుతుండు అని ఒట్టి పుకార్లే తప్పితే మేల్కొచ్చింది లేదు. వాళ్ళ నాయనను అక్కను గుర్తుపట్టింది లేదు. అందుకే అయితా ఉంటే ఈగింత ఆలస్యం అవుతుంటది. కాబట్టి శ్రీతేజును ఈ నుంచెల్లి కొంచెం బయటి దేశంలో చూపియ్యి అన్నారట డాక్టర్లు. అందుకే బన్నీవాసు పోయి చూసిండు. పిల్లగాని కండిషన్ ఎట్లుంది అని అరుచుకుండు అని అంటుర్రు కొందరు. 2 నెలల సంధి ఎన్ని మందులేసినా మెదడు ఇంకా నరాలు మామూలుగా మాత్రం కాలేదట. పేరు పెట్టి పిలిచినా కూడా ఏ సప్పుడు సరి వేస్తలేడు. ముక్కు కడ పెట్టిన సన్నని పైప్లకెంచి తిండి నీళ్ల రూపంలో అందిస్తున్నాం. అసలు ఎప్పుడు కోలుకుంటాడో అసలు చెప్పలేమని అన్నారట డాక్టర్లు. అందుకే బుడ్డ పొల్లగాని అవసరమైతే బయటి దేశం కొంచెం వైద్యం చేపిస్తామని అంటుర్రు పుష్ప టీం సభ్యులు. ఏ దేశం తీసుకుపోమ్మంటారు పిల్లగాడిని, ఇప్పుడన్నా కండిషన్ ఏంది అని వివరాలన్నీ అరుచుకొని తీసుకుపోతానికి తయారైతుర్రట. ఇప్పటికీ అటు పుష్ప టీము ఇటు సర్కార్ తరఫుకెంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా గింత కూడా బాగోగాలేదు. గిట్ల పొల్లగాన్ని ఎట్లయినా బతికియాలని పుష్ప టీం వాళ్ళు పడుతున్న ఆరాటం చిన్నగా లేదు. మరి డాక్టర్లు ఏం చెప్తారో వీళ్ళు ఏం చేస్తారో గాని బుడ్డ పొల్లగానికి వచ్చింది తిప్పల. ఇదంతా చూస్తున్న జనము ఊకే మంది తగ్గినాక నిమ్మలంగా పోతే అయిపోవు, ఇప్పుడు చూడు వట్టిగా పానాల మీదకి వచ్చే అని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు. చూడాలి మరిగా ఏమైతుందో. మనం ఎటన్నా జాతర పోయినప్పుడు ఉన్నట్లుండి ఓ కడుపు నొప్పో కాలు నొప్పో లేస్తే ఎట్లుంటుంది? చుట్టూ ఓ దాకార కాదు కదా, కనీసం గోలి దొరికే దిక్కుండదు. కానీ ఈ కాడ నుంచి పెద్ద పెద్ద జాతర పోయేటోళ్లకు దాకానా సౌలత్ చేస్తున్నామంటుంది మన తెలంగాణ సర్కారు. మంచి ముచ్చట్నే కానీ ఇప్పటికిప్పుడు దాకాన ఎట్లా కడతారు అని అంటే ఇగో ఈ ముచ్చట చూడుర్రి. నాగోబా జాతరకు పోయే భక్తులారా, మీకోసం సర్కార్ ఏకంగా ఓ దాఖానే కట్టించింది. కాదు తెప్పించింది. ఇక చూడుర్రి ఎట్లుందో, అదిరిపోయింది. హగ్గ లారీని చూపించి దాఖానా అంటుర్రేంది అని అనుకోకుర్రి, పరీక్ష పెట్టి చూడుర్రి గిది దాఖానే. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా జాతర అవుతుంది కదా. అగ్గో జాతరకు వచ్చే భక్తులకు ఎసొంటి ఆపదొచ్చినా వెంటనే వైద్యం అందేటట్లు గీ మొబైల్ దాఖానాను పెట్టింది తెలంగాణ సర్కారు. చూస్తానికి లారీ లెక్కనే ఉంటది గాని ఆ టెంక ఒక్కో కట్క ఒత్తుకుంటా పోతే బండి మొత్తం దాఖానా లెక్కనే తెరుచుకుంటది అన్నట్లు. ఇగండ్ల రక్తం పరీక్ష, మూత్రం పరీక్ష, ఈసీజీ తీసే సౌలతులు ఉన్నాయి. అంతేకాదు గర్భిణీలకు డెలివరీ ఆపరేషన్లు చేసే సౌలత్ కూడా ఉంది. పేషెంట్లు ఆరాం చేయడానికి రెస్ట్ రూమ్ ఉంది. అట్లనే ఒక లారీ మీద ఇవన్నీ ఎట్లా నడుస్తాయని అనుకునేరు. వాడింది హైడ్రాలిక్ హికమత్ కాబట్టి అన్నిటినీ కొల్లడంగా తెరిస్తే చిన్నపాటి మల్టీ స్పెషాలిటీ దాఖానాకు ఏమాత్రం తక్కువ కాదు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే
సౌత్ ఇండియాలోనే పెద్ద మొబైల్ దవాఖానాని రికార్డు కొట్టిన దీన్ని మన భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అదే BEL కంపెనీ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిర్రట. జాతర అయ్యే వారం దినాలు ఈ దవాఖానాను ఈయన పెడతాం, ఎవరన్నా పేల ఏటమాటం అనిపిస్తే వెంటనే రాన్రి, మంచి వైద్యం అందిస్తామని జిల్లా దవాఖానలో పెద్దసారి చెప్పుకొస్తుండు. ల్యాబ్ టెస్టులు ఉంటాయి, స్పాట్ లో ఇమ్మీడియట్ గా మనకు ఆ పరీక్షలు చేసేసి రక్త పరీక్షల రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంటి పరీక్షలు, తర్వాత ఎక్స్రే కూడా ఎవరికైనా గాయాలై ఫ్రాక్చర్ అయితే ఎక్స్రే వెంటనే తీసేసి వెంటనే వీళ్లకు డయాగ్నోసిస్ ఇచ్చి వాళ్ళకు ఆర్థోపెడిక్ సర్జన్ ఉంటాడు, వాళ్ళకు సంబంధించిన చికిత్సలు కూడా చేయడానికి అన్ని రకాల ఆధునికమైనటువంటి ఈవెన్ టెలిమెడిసిన్ కూడా, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కానీ టెలిమెడిసిన్ తోటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల సేవలు కూడా అందించడానికి దీంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదన్నట్లు ఏదేమైనా ఒక్క లారీ మీద ఇన్ని సౌలతులు పెట్టడంటే చిన్నముచ్చటేం కాదు, మొత్తానికి మంచి చేసిర్రు సార్లు. జనాల తిప్పల తీర్చేతానికి ఈసొంటి ఇకమట్లు మస్తు అక్కడికి వస్తాయి. ఇంకా చెయ్యుర్రి అని అంటుర్రు ఈ ముచ్చటిన్న పబ్లిక్. 10 మందిల పాము సావదన్నది ఎంత నిజమో 10 మంది అధికారులు పనిచేసే జాగల పని కాదన్నది కూడా అంతే నిజం. నేను ఒక్కడనే చేయకుండా ఏమైతుంది, వాళ్ళు వేస్తుర్రు కదా అని ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుకుంటే ఆఖరికి ఎవ్వరు చేయకుండా నాకేంది అన్నట్లే పోతుంటారు. ఆగో గిదే ముచ్చటైంది శ్రీకాకుళం జిల్లాలో. ఆఫీస్ అయిపోయినాక ఇంటికి పోయేటప్పుడు అధికారులు చేసిన ఉద్దారకం ఏందో చూడుర్రో సార్ మీరే. వారే వా, గొంగడి నాది కాదు చెప్పులు నాయి కాదన్నట్లే ఉందిగా. మందస మండలం సువర్ణపురం ఊరి సచివాలయం అధికారుల ముచ్చట కూడా. మొన్న శనివారం నాడు పొద్దుక ఇంటికి పోయేటప్పుడు ఎవళ్ళంతలా ఆళ్ళు, నేనైతే పోతున్నా, నా వెనకమర్ల పోయేటోళ్ళు తాళం వేస్తారని ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఇంటితో పట్టి వెళ్ళిపోయిర్రు. అట్లా అందరైతే వెళ్ళిపోయారు గాని ఆఫీస్కు తాళం వేసుడు మర్చిర్రు. ఇక పొద్దుక ఊరోళ్ళు చూసి వార్రేవా, మా సువర్ణపురం ఊరి పంచాయతీ అధికారులు ఎంత పనిమంతులు, టైం అయిపోయినా కూడా ఇంకా ఆఫీసులనే ఉండి పని చేస్తుర్రు, వీళ్ళకి ఎట్లా చేసైనా మంచి అవార్డు ఇప్పియాలే, ఇసొంటి అధికారులు మా ఊర్లో పనిచేసుడు మా అదృష్టం అని గిట్లా మనసులో ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకొని ఆఫీస్ కాడికి పోయిర్రు. ఈగేముంది, ఏ సీట్ల చూసినా ఎవ్వరు లేరు. సారో ఓ సారో ఎవరన్నా ఉన్నారా అని ఎంత పిలిచినా కూడా కుయలేదు కాయలేదు. అరే ఏంది ఆఫీసులేమో ఒక్కళ్ళు లేరు, తలుపులేమో తెరిచి ఉన్నాయి, అసలు ఏంది కథ అని ఈసారిస్తే అప్పుడు అర్థమైంది అసలు ముచ్చట. అధికారులు ఇంటికి పోతానికి పోటీ పడ్డారు తప్పితే ఈ ఆఫీస్ కు తాళం వేయలే, లేకుంటే దొంగలు పడి కంప్యూటర్లు విలువైన కాగితాలు కల్పలు అన్ని ఎత్తుకుపోతారనే కనీస సోయలేదు అని గమనించి ఊరి పొల్లగాండ్లు కొందరు వీడియో తీసి పై అధికారులకు పంపిర్రు. మరి సర్కార్ సొమ్మును కాపాడాల్సిన సచివాలయం ఉద్యోగులే గిట్లా మాకేందని పోతే దొంగలు పడి ఆయనతో అన్ని సదరకపోతే ఏంది కథ అని మస్తు గరం అవుతుర్రు. ఆయన కొందరు సర్కార్ అధికారుల తరీకే గిట్లుంది, నెలనాడు మా జీతం మాకొస్తుంది, మేం పని చేస్తే ఎంత చేయకుంటే ఎంత, మమ్మల్ని అడిగేటోడు ఎవడు అనే లెవెల్లో బిల్డప్లు ఇస్తుర్రు. మరి గీళ్ళు కూడా అదే బాపతేమో అని గుసగుస పెట్టుకుంటుర్రు గీ ముచ్చటి నాకడి పబ్లిక్. ఒకప్పుడు చదువులు ఎట్లుండే, ఇంటికాడ నుంచి వెళ్ళినామంటే బడికి, మళ్ళీ బళ్ళకెంచి వెళ్ళినామంటే చక్కగా ఇంటికే ఉండేది. కానీ నిన్నయాల కొందరు పొల్లగాళ్ళు తమాం ఖరాబ్ అవుతుర్రు, అడ్డమైన దంటలు బట్టి ఆగమవుతుర్రు. ఆగో గిట్లనే ఆ సూర్యాపేట జిల్లాలో ఉన్న ఓ గురుకుల బళ్ళే 6 పొల్లగాళ్ళు చెప్ప చేయకుండా బళ్ళకెంచి అవతల పడ్డరట. మరి ఏమైంది ఏం కథ అనేది పురాగా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఈ కాలం టీచర్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. చదువుకోర్రా బాబు అన్నా కూడా మమ్మల్ని చదువుకోమంటావా, నీకెంత దయనం అని అలిగిపోయే కాలం నడుస్తున్నది ఇప్పుడు. అట్లనే కోదాడ మండలం నెమలేపూర్లున్న గురుకులం బళ్ళకెంచి 6 మంది విద్యార్థులు అలిగి బళ్ళకెంచి వెళ్ళిపోయిర్రు. మరి పొల్లగాండ్లను ఎవరన్నా ఏమన్నా అన్నారా, లేకుంటే చెడు తిరుగుళ్లకు అలవాటైపోయిర్రా అని ఇషారిస్తే 2-3 ముచ్చట్లు గట్టిగా ఈనబడుతున్నాయి. అలా 2 వద్దుల కింద 10వ తరగతి పొల్లగాండ్లు వీడ్కోలు పార్టీ చేసుకున్నారట. మరి పార్టీ ఏదో ఊక కొని ఉన్నదో లేందో బుక్కడంత తిని ఎవంత ఆవుల వాడు ఉంటే ఓ లొల్లి ఉండకపోవు. కానీ అలా 10 మంది పొల్లగాండ్లు బిర్రుగా దాగి తోటి సోపతిగాళ్లతోని పంచాది పెట్టుకున్నారట. ఇక గీ ముచ్చట బడి పెద్ద మేడం ఝాన్సీకి ఎరికైతే ఆమె లొల్లి మోపు చేసిన పొల్లగాండ్లను పిలిచి, ఏమ్రో చదువుకుంటానికి వచ్చిర్రా లేకుంటే తాయి లొల్లి పెట్టుకుంటానికి వచ్చిర్రా, కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా, మీ అవ్వయ్యలు మిమ్మల్ని నీడికి ఏమిటికి తోలిర్రు, ఇందుకేనా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోర్రా అంటే శాత కాదు గాని పంచాదులకు మునగాళ్ళు అవుతుర్రు.
ఆగురు మీ ఓళ్ళకి చెప్తాం ఈ సంగతి అని పొల్లగాన్లను తోవల పెడతానికి గట్టిగా మందలిచ్చిందట మేడం. తప్పైంది. మేడం ఇంటికి ఫోన్ చేసి ఎక్కడ చెప్తుందో అని బుగులుపడ్డ భానుప్రకాష్, నాగవంశీ, వికాస్, జగన్, యువరాజ్, అజయ్ అనే పొలగాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా హాస్టల్లకించి వెళ్ళిపోయారట. మళ్ళీ ఈ ముచ్చట మేడంకి ఎరికైతే ఆమె పోయి కోదాడ పోలీస్ టౌన్ లో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చింది. అంతేకాదు మొన్నైన పార్టీలో కొందరు పొల్లగాండ్లు తల్వార్లు తెచ్చిర్రు. మొన్న కూడా కొందరు పొల్లగాండ్లు ఇట్లనే తాయి రచ్చ చేస్తే మందలిచ్చినా అని కూడా చెప్పిందట. ఇక పోలీసోళ్ళు కేసు కట్టి మొదలు ఇంటికి ఫోన్ చేస్తే ఇంటోళ్ళు రాలేదని చెప్పిర్రట. అట్లా ఈషారాను రువ్వడు పెంచితే విజయవాడలో బస్ స్టాండ్ లో ఉన్నట్లు తేలింది. పోలీసోళ్ళు పోయి వాళ్ళని పట్టుకొచ్చే పనిలో ఉన్నారు. కానీ చూడు రేపాదో తరగతిలోనే గింత తీస్మార్ ఖాన్ కథలు పడుతుర్రంటే మీ పొల్లగాండ్లు ఏం చేస్తుర్రో కంట కనిపెట్టుకోర్రి, ఎందుకైనా మంచిది. ఇన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేద్దాం పారు. ఈ సంగారెడ్డి జిల్లాలో పనిచేసే కొందరు సర్కార్ అధికారులు మంచి పనోళ్ళే ఉన్నారుగా. కలెక్టరేట్ల వారం వారం ప్రజావాణి కార్యం అవుతుంది కదా. ఆ గొగ్గ కార్యంలో అదనపు కలెక్టర్లు జనాల తిప్పల బాపేతానికి తనలాడుతుంటే కింది స్థాయి అధికారులు మాత్రం గొంగడి మాది చెప్పులు మాయ కాదు అన్నట్లు ఫోన్ల మూతిపెట్టిర్రు. ఇదే ముచ్చట అప్పట్లో 10 టీవీలో చూపిస్తే చర్యలు తీసుకుర్రు. మరి ఇప్పుడేం చేస్తారో ఏమో గాని కొందరు అధికారులు అయితే నెలనాడు మా జీతం మాకు వస్తుంది, పని చేస్తే ఎంత చెయ్యకుంటే ఎంత అని నిద్రమబ్బు పోకడబోతుర్రు. జరాలను గట్టిగా అరుచుకోర్రి మేడం, వాళ్ళు మండలాలల్లా చక్కగా పనిచేయకనే మీ దగ్గరకు వచ్చినాం అని అంటుర్రు ఈ ముచ్చటిని అక్కడి పబ్లిక్. సర్కార్ కాంట్రాక్ట్ అని ఎగేసుకొని పనిచేసినా ఇప్పటికీ పనిచేసి 4 ఏళ్ళు అవుతున్నా కూడా బిల్లులు ఇచ్చిన దిక్కు లేదు అని గరమైన దానయ్య అనే గుత్తేదారు సీదావై ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ కు తాళం పెట్టిండు. అప్పులు చేసి జెడ్పీ గెస్ట్ హౌస్ కట్టిన బిల్లులు వస్తుంటే కడదాం అనుకుంటే దబ్బినే వస్తాయి ఇస్తామని ఆశ పెట్టి నన్ను అప్లపాలు చేసిర్రు. మీరు బిల్లులు ఇయ్యకపోయేటాళ్లకు అప్పులు ఇచ్చినోళ్ళు నా ఇంటి మీద పడుతుర్రు, ఇస్తారా లేకుంటే ఈయన్నే సావాలనా అని లొలిమోపు చేసిండు. ఇంతలో పోలీసోళ్ళు వచ్చి సముదాయించి తాళం తీసిర్రు. పెద్దమనిషిని స్టేషన్లో మాట్లాడదాంపా అని పట్టుకుపోయిర్రు. అందరూ కలం పట్టుకుంటారు, నేను మాత్రం కత్తి పట్టుకుంటా అన్నట్లు తిరుగుతుంది గీ అక్క. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో గిట్ల కత్తి చేతిలో పట్టుకుని తోయంట పోతుంటే చూసినోళ్ళు ఆపిర్రు. ఏంది ఎందుక కత్తి పట్టుకున్నావు అని అడిగితే నా ఇష్టం, నేను సర్కార్ కొలువు చేస్తున్నా, మీకు అవసరమా అని ఉల్టా దమ్కి ఇచ్చింది. అయితే ఈమె కథ ఎట్లెట్లనో ఉందని పోలీసోళ్ళకి ఫిర్యాదిస్తే వాళ్ళు ఈమె పేరు భూదేవి, కాల్దప్పి రోడ్లెమ్మటి తిరుగుతుంది, పిచ్చోళ్ళ చేతుల రాయి ఆమె చేతుల కత్తి రెండూ ఒకటే, ఏంటన్నా కనబడితే జర పైలమని అంటుర్రు పోలీసోళ్ళు.